నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే శని మనకి అక్కడే ఉంటాడు, కుంభంలోనే ఉంటాడు సంవత్సరం వరకు, ఇంకో 11 నెలల వరకు. మీనరాశిలో రాహు కూడా అక్కడే ఉంటాడు. కాకపోతే 2వ తేదీ మేషంలోకి తన ఓన్ హౌస్లోకి మార్స్ వస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 4 గ్రహాలు మనకు వృషభంలో ఉన్నాయి. ఎవరెవరంటే రవి, గురువు, బుధుడు, శుక్రుడు. ఇందులో శుక్రుడు గురువు ఏమో అస్తంగత్వంలో ఉండి కొంచెం గురువు 19వ తేదీ నుంచి అస్తంగత్వం తగ్గుతుంది చెప్పాలంటే ఆల్మోస్ట్. అండ్ అదేవిధంగా శుక్రుడు మీకు 13వ తేదీ నుంచి మిథునంలోకి, బుధుడు 14వ తేదీ నుంచి మిథునంలోకి, రవి 15వ తేదీ నుంచి మిథునంలోకి మారిపోతాడు. ఈ 4 గ్రహాలు 3 గ్రహాలు పక్కకు పోతాయి. దీంతోపాటు మీకు కేతు కన్యారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిలో ఆల్మోస్ట్ ఈ యొక్క నెలలో 4 గ్రహాలు మారుతున్నాయి. సార్, జూన్ మాసంలో కుంభరాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయంటారు? అలాగే చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ కండిషన్ కానీ, బిజినెస్, జాబ్, మ్యారిటల్ లైఫ్ అండ్ ప్రమాదం పొంచే అవకాశాలు, వీటిల్లో ఏదన్నా ఇంపార్టెన్స్ దీనికి ఏమైనా ఉందంటారు? కుంభం వారికి ఏంటంటే మెయిన్గా ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. స్లో అవుతుంటాయి పనులు, కానీ ఒక లక్ ఏంటంటే వీళ్ళకి డబుల్ ట్రాన్సిట్ అనేది ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది. సో ఉద్యోగపరంగా చాలా బాగుంది. అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల వరకు ఇంకా బాగుంటుంది. కాకపోతే 3లో కుజుడున్నందుకు ఆవేశం, అగ్రెసివ్నెస్ పెరుగుతూ ఉంటాయి జూన్లో. కొంచెం ఇది కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఈ అగ్రెసివ్నెస్లో, తొందరపాటుతనంలో ఒక్కోసారి 4వ అధిపతి కంబస్ట్ అయ్యాడు కాబట్టి అనాలోచితంగా దేనిలో ఏదో కొనడం, కారు, వాహనము, ఏ గృహము, వాటికి మనీ ఇవ్వడం, ఇట్లాంటివి కొంచెం జరుగుతుంటాయి. ఎందుకంటే మనీ స్థానంలో రాహు నాడు కూడా మాయ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ కెరియర్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది. కొత్త జాబ్స్ వెతుక్కోవడానికి, జాబ్స్ రావడానికి చాలా బాగుంది. సో ఈ పంచమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి సంతాన యోగము ఇట్లాంటి వాటికి చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి ప్రక్రియ కొంచెం ఏంటంటే 3లో కుజుడు ఉన్నందుకు ఎవరితోనైనా సరే అంటే వివాహం చేసుకునే క్రమంలో కొంత ఘర్షణ. 3లో కుజుడు ఎప్పుడు కూడా ఏంటంటే వివాహం చేసుకునే వాటిల్లో ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్లో ఘర్షణ ఇస్తాడు. పలానా వాళ్ళని ఇష్టపడ్డా అని చెప్పడం, దాని ద్వారా కొంత ఘర్షణ ఏర్పడడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారు కూడా, అందులో ముఖ్యంగా ఈ అందమైన వస్తువులు అంటే ఈ బ్యూటీకి రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. అదేవిధంగా సాఫ్ట్వేర్స్ కొన్ని చోట మనకి ఉన్న సాఫ్ట్వేర్ ఒక్కోసారి ఏదో బగ్ ఏర్పడిందనో అదనో ఏదైనా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అటువంటి విషయాల్లోని, పూర్వీకుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. సో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా మీరు ఏంటంటే విష్ణు నామాన్ని ఎక్కువగా చేయడము, ఏలినాటి శని ఎలాగో నడుస్తుంది కాబట్టి కాస్త గోవుకి బెల్లం తినిపించడము, అదేవిధంగా నూనె దానంగా ఇవ్వడము, ఇవి చేయండి. ఇవి కనుక చేస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. సార్, ఇప్పుడు కొంతమందికి అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు జాతకం డేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రాయడం జరుగుతుంది. కొంతమందికి ఏమో ఊర్లలో, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రాయడానికి వీలవ్వదు, కానీ లేదు వాళ్ళకి. జాతకం లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఉంటే ఇలా చూసుకోవడం వీలవుతుంది? తప్పకుండా అండి. జాతకం లేని వాళ్ళంటే మనం న్యాచురల్ జోడోక్ సైన్ నుంచి తీసుకుంటాం. న్యాచురల్ జోడోక్ సైన్లో కూడా 6th హౌస్ కేతు అయ్యాడు. అంటే అందరూ కూడా జాతకం మీద ఏ నక్షత్రము, ఏ లగ్నము ఏమి తెలియని వాళ్ళు రెగ్యులర్గా వచ్చే ఆటంకాలకి గణపతి, విష్ణు ఆరాధన చేస్తుండాలి. అయితే ఇందులో సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు జాతకం లేదు కానీ నాకు జాబ్ రావట్లేదు, అలాంటప్పుడు ఏం చేయండి, గోవుకు బెల్లం తినిపించి ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అనే మంత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటే జాబ్ వస్తుంది. అట్లా కాకుండా అదే గోవుకి మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి కొంతమంది, అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2nd హౌస్ పాడవుతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్ ఏమో తెలియదు వాళ్ళకి. తెలియనప్పుడు పాడైందా, బాగోలేదా, దశ మారిందా, ఏ అంతర్దశ నడుస్తుందో అర్థం కాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు గోవుకి తీపి చపాతీ అంటారు. అంటే చపాతీ నూనె వేయకుండా కాల్చిన చపాతీకి తేనె పూసి చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపించినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వారికి ఏదైతే వీరికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందో అది తగ్గుతుంది. అయితే గోవుకు తినిపించిన తర్వాత ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. మరి కొంతమందికి వివాహం అవ్వదు. అలాంటి వారు
దాదాపుగా అంటే వాళ్ళ జన్మజాతకంలో 7th హౌస్ పాడవుతుందండి. 7th హౌస్ పాడమో, కేతు సంబంధం ఏర్పడమో, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్క గ్రహం ద్వారా ఒక్కొక్క ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది బంధువర్గాల వాళ్ళు ఇబ్బంది పెడతారు, మీరు చూస్తూ ఉండుంటారు. పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఇది మంచి సంబంధం వస్తారా పడనివ్వకుండా. అలాంటప్పుడు ఇంట్లో ఆల్మోస్ట్ నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కాస్త సాంబ్రాణి వేయడము, చండీ పారాయణం జరిగేలా చేయడము, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే నామస్మరణ చేయడం మంచిగా పనిచేస్తుంది. అలాగే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ లగ్నం పాడైపోయినప్పుడు కూడా వాళ్ళకి ఎదుగుదల ఉండదు, ఎన్ని చేస్తున్నా ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ జాతకము బాగోదు, వాళ్ళున్న గృహము బాగోదు. అందుకని ఫస్ట్ వాళ్ళున్న గృహం వాళ్ళ పేరు రీత్యా ఏ డైరెక్షన్లో ఉన్నారు, వర్క్ సెట్ అయిందా లేదా, ఈస్టా వాళ్ళకి వెస్టా, నార్తా, సౌతా. ఎందుకంటే శాస్త్రం ఎక్కడ కూడా మీకు 4 దిశలు మంచివనే చెప్పింది. అంతేగాని ఒక దిశే మంచిది, 2 దిశలే మంచివి, మిగతా 2 దిశలు మంచివి కాదని చెప్పలేదు. పేరు బట్టి వర్క్ ఉంటుంది. దీంతోపాటు ఎందుకంటే కనీసం మీ జాతకం బాగాలేదు, కొంచెం వాస్తుపరంగా మీకు ఏదైనా అసలు సపోర్ట్ దొరికినా బాగుంటుంది. కొంతమందికి గృహం కొనుక్కోవాలని ఉంటుంది సొంతంగా, ఈ రెంటింట్లో ఎన్ని రోజులు ఉంటామని. అలాంటి వాళ్ళు ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః అనే నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి వాస్తు చూపించుకుందామంటే కూడా డబ్బులు ఉండవు కొంతమందికి. అలాంటి వారికి నేను చెప్పేది ఒకటే, ఇంట్లో గోమూత్రం దొరుకుతుంది మనకి. గోమూత్రాన్ని ఇల్లు మొత్తం చల్లేసి ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత కల్లుప్పు వాటర్ వేసి తుడిపిచ్చేసేయండి. అప్పుడు ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే సంతానం కలగట్లేదు అనుకోండి, కానీ జాతకం తెలియదు, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయే నమః, లేకపోతే జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఈ జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటిది కోర్టు కేసెస్ ఉన్నా కూడా పనికి వస్తుంది. అంటే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నాము, 100% పనిచేస్తుంది వీరికి. అట్లాగే అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః మనం చాలా వీడియోలో చెప్పాము. కాకపోతే ఇంకా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, అసలు తీరట్లేదు. ఆగ్నేయంలో ఒక 2 వాటిల్లో ఇట్లా పెట్టి, అంటే ఉప్పు దీపము అంటారు, ఒక దాంట్లో ఉప్పు కల్లుప్పు పూర్తిగా వేసి ఇంకొక కుంది పెట్టి దాంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఆగ్నేయముల్లో వెలిగించి ఓం అపర్ణాయ నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నీ 40 మినిట్స్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆపర్చునిటీస్ పెరుగుతుంది. మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం ద్వారా అప్పులు తీరుతాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగితే అప్పు తీర్చే యోగం వస్తుంది కదా. అట్లా జాబ్స్లో హైక్ అవ్వడం కానీ, బిజినెస్ హైక్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం చేసుకుంటూ జాతకం ఉన్నా లేకపోయినా అధైర్యపడకుండా, మనకు శాస్త్రం ఏంటంటే నా జీవితం ఇలాగే ఉంది, నా తలరాత ఇలాగే ఉందని కూర్చోడానికి కాదండి. నా తలరాత పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన కర్మ వల్ల వచ్చింది, కానీ నేను అమ్మవారిని పట్టుకొని అమ్మవారి నామం చేసుకుంటే బయటపడగలుగుతాను అనేటువంటి ఒక హోప్ని ఇస్తుంది మీకు ఇది. సో ఆ రకంగా చేసుకోవచ్చు, మీరు బయటపడవచ్చు 100%. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.